హాయ్ హలో, బాగున్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బొమ్మిడిల కూర చేస్తున్నానండి. మా ఆయన చేయమన్నాడు. ఈరోజు నేను చేస్తున్నానండి. దానికి ఫస్ట్ ఉల్లిగడ్డలు, నేను టమాటా కాదు చింతపండు పోస్తుంది. దానికి ఫస్ట్ ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పెట్టుకున్నాం. తర్వాత దానికి తగినంత నూనె పోసుకొని ఫస్ట్ చిన్న చిన్నగా బొమ్మిడిలు ఉంటాయి అవి కట్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని అవి మంచిగా నూనెలో వేయించాలండి. మంచిగా వేగిన తర్వాత తీసుకొని అందులో ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే కొంచెం ఎక్కువ కూర అవుతుందండి. మంచిగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం అవి మన బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. మంచి కలర్ షేడ్ రావాలి. మంచిగా ఉడికిపోతాయి కదా అప్పటికి. మంచి కలర్ షేడ్ వస్తే మంచిగా ఉంటుంది. లేకపోతే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. మంచిగా వేయించుకున్న తర్వాత అవి మా ఆయన చూపిస్తుండే, మా ఆయన వీడియో తీస్తుండేవి. నేనేదో అంటున్నా అన్ని వాటర్ అవుతున్నాయి ఏమంటున్నా. మస్తు ఎండ అండి. ఆ పొయ్యి కాడ ఉండాలంటేనే ఉండలేకపోతున్నాము. అంత వేడి కొంచెం ఉన్నా కూడా మస్తు వేడి అయిపోతుంది. బాగా ఎండలు ఉన్నాయి కదా, ఉండలేకపోతున్నా. వాటర్ తీసుకున్న వాటర్ తాగిన. వాటర్ తాగిన తర్వాత అవి మంచిగా వేగిపోతున్నాయండి. ఇక కొంచెం కలిపెడితే బాగుంటుంది. కలుపుతున్నా ఉల్లిగడ్డలు. ఏమనుకోకండి, నాకు వాయిస్ చేయడం రాదు ఎక్కువ, కొత్త కదా. ఎలా ఏం చేయాలో కూడా ట్రై చేస్తున్నా. చూడండి, కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. నాకు కొంచెం మాడినాయి కదండి, అవి అందుకే కొంచెం అయినాయి కదా, అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన అండి. వేసుకొని మంచి అందులో నూనెలో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. మంచిది నూనెలకు మొత్తం నూనెలో కలిసిపోవాలి. అది కాలుతుంది కదా, ఇట్లా కలపడానికి రావట్లేదని పక్కన పడుతున్నాను. ఆ తర్వాత మన బొమ్మిడిలు అనేవి అందులో వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అంటే అందులో వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా, అల్లం వెల్లుల్లి మంచిగా అందులో కలిపితే మంచిగా కలిసిపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వీటికి పట్టిద్ది, మంచిగా ఉంటుంది. అందుకని కలుపుకోవాలి. కొత్తగా చూసే వాళ్ళందరూ సపోర్ట్ చేయండి, కొంచెం షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, ఒక సపోర్ట్, మాకు ఇంకా కొంచెం వీడియో తీయాలి అనే ఆలోచన ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత అందులో ఉప్పు, కొంచెం పసుపు వేసినాను. వేసి కలుపుతున్నా. మంచిగా వాటికి అన్నిటికీ పట్టాలి కదా. ఉప్పు కారం వేయలేదండి, ఉప్పు పసుపు మంచిగా పెడితే వాటికి మంచిగా ఉంటుంది. అందులో కొంచెం నీస్ అనేది ఉంటుంది కదా, ఎండి అయినా కూడా మంచిగా ఉంటుంది. అందుకే అవి మూత పెట్టేసిన. 10 సెకండ్స్ అయినాక మళ్ళీ తీసిన, మళ్ళీ కలిపినాను. కొంచెం కారం అంటే మా ఎక్కువ తినే వాళ్ళకి ఎక్కువ వేసుకోవచ్చు అండి. మేము కొంచెం తక్కువే తింటాం, మా పిల్లలు తినరు. కొంచెం తక్కువ వేసిన, ఒక చెంచాన్నర వేసుకున్నా. మళ్ళీ తర్వాత మంచిగా ఆ కారం అంతా వాడికి పట్టేలాగా మంచిగా కలుపుకుంటే కొంచెం నీసు అనేది కూర రాదు కదా, అలా అని అలా వదిలేస్తే అంటు పడుతుంది కూర. అదే మాడిపోయినట్టు ఉంటుందండి.
అట్లా అందుకే కలుపుకొని కొంచెం సేపు ఉంచిన తర్వాతకి మీరు లైక్ చేయలేదంటే కొంచెం లైక్ చేయండి. లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. లైక్ చేస్తే లైక్ ఏదైనా. ఆ తర్వాత పక్కన పెట్టిన తర్వాత చింతపండు వేసుకోవాలి. నానబెట్టింది కదా, ఫస్టే నానబెట్టుకున్నా. చింతపండు వేసుకోవాలి. అప్పటికి మనం ఫస్టే నానబెట్టుకుంటే ఏమైతే కొంచెం నానుతుంది, నాని మంచిగా ఉంటుంది. మెత్తగా ఉంటాయి. మంచిగా పిసుకుని అనుకో మంచిగా రసం వస్తుంది. ఆ రసం పోసుకోవచ్చు. అదే కూర మంచిగా నూనె కొంచెం పైకి వస్తుంది. అందులో మళ్ళీ చింతపండు పోయాలి. మనకు ఎంత కూర కావాలో అంత మనం చింతపండు పోసుకోవాలండి. నేను ఇంకా పోస్తా, అది కొంచెమే కదా అయింది. మనం పులుపు ఎక్కువ తింటే ఇంకా కొంచెం ఎక్కువ నానబెట్టుకొని ఎక్కువ పోసుకోవాలి. కొంచెం తక్కువ తింటే కొంచెం తక్కువ పోసుకోవాలి. తక్కువ కూడా నానబెట్టుకోవాలి చింతపండు. నేను చెప్పేది మీకు కొత్త కదా, నాకు ఇలానే మాట్లాడవచ్చు. నాకు వేరే రావట్లేదు. కొంచెం అడ్జస్ట్ చేసుకుని కొత్త కదా, ఇంకా రాను కొంచెం ఇంప్రూవ్ అవుతాను. కొత్త స్టైల్ చేసిన అందుకే మంచిగా రావట్లేదు నాకు. మంచిగా పోసుకున్నా ఇంకా కొంచెం కావాలి, ఇంకా కొంచెం పోసుకుంటాను. కొంచెం పోస్తే కొంచెం ఎక్కువ అవుతుంది కూర. కొంచెం గ్లాస్తో పోస్తా. మళ్ళీ పిసుకుతున్నా ఇంకా కొంచెం కావాలి అని. కొంచెం ఎక్కువ కొన్ని అవి బొమ్మడీలు కొంచెం ఎక్కువ అయింది అనుకో, కొంచెం ఎక్కువ అవుతుంది కర్రీ. అవి కొన్నే ఎంత, అవి కూడా మస్తు రేటు. ఒక చెట్టకి 50 గ్రాములు 50 రూపాయలు. అందుకే అందులో కొంచెం వేస్ట్ పోయినాయి. అవి ఉన్నాయి కొన్ని కదా, కొంచెంలో కొంచెం అవుతుంది కర్రీ. ఇట్లా దేనికైనా మస్తు రేటు ఉన్నాయంటే, కూరగాయలకైనా ఏవైనా ఏమీ కొనేటట్లేదు, తినేటట్లేదు. చేసే సంపాదన అంతంత మాత్రమే అవుతుంది. కొంచెం పోసిన అంటే అవి ఉడకాలి, ఇంకా మంచిగా మరగాలి. మంచిగా మరిగితే మంచిగా టేస్ట్ వస్తుంది. అందులో మంచిగా కొంచెం దగ్గరికి అయింది కదా అని మంచిగా మసాలా వేసుకొని, ఆయిల్ వేస్తుండే మసాలా కొంచెం మసాలా వేసుకొని మనకు ఎక్కువ ఉండే. ఇంకా అలా కొత్తిమీర అవి వేస్తే ఇంకా మంచిగా ఉంటాయండి. కొత్తిమీర లేదు మా దగ్గర. కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొత్తిమీర లేక నేను వేయలేదండి. ఇంకా కొత్తిమీర ఇంకా టమాటాతో మంచిగా ఫ్రై చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. అదే మా ఆయన ఇట్లా చింతపండుతో చేయమనడాన్ని చింతపండుతో చేసిన. టమాటా వేసి దగ్గర చేసినాం అనుకో మస్తు ఉంటుంది. తింటే కథం అప్పటికి అయిపోయేంత టేస్ట్ వస్తుంది. ఆ కర్రీ మంచిగా ఉంటుంది. మసాలా వేసిండు మా ఆయన. బంద్ చేసిండు. తింటామంటే తిని చూపిస్తాం టేస్ట్ ఎలా ఉందో. అన్నీ అక్కడ పెట్టుకున్నాం. నాకు, మా ఆయనకి, మా బాబుకి అన్నం పెట్టిన. అందరికీ అన్నం పెట్టిన. ఒకవేళ ఉప్పు కొంచెం తక్కువ పెడితే తక్కువ వేసుకోవడానికి నేను ముందే ఇప్పుడు అన్నీ తెచ్చాడు పెట్టుకుంటామండి. మంచిగా మేము ఇలానే అంటే ఎప్పుడైనా మేము అందరం నాయన తొందరగా పోవచ్చు తప్ప మేము అందరం ఉంటే ఇలానే నలుగురం కూర్చొని ఉంటాము. ఇప్పుడు నలుగురు ఉన్నారు. మా పాప కూడా వెళ్ళింది. ఇంకా 3 ప్లేట్లు ఉన్నాయి. ముగ్గురమే తింటాను. మా ఆయన, నేను, మా బాబు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లాస్ట్కి లైక్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా కొన్ని వీడియోలు చేస్తామండి. నా కొడుకు వీడియో తీస్తే నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.